Dear friends, I am your friend Jagriti. For more informative videos, please subscribe to my channel and don't forget to like and share this link with others. నమస్తే స్నేహితులారా, ఈ రోజు వీడియోలో మనం మంకీ పాక్స్ గా పేర్కొనబడే ఎంపాక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ గురించి మనమందరం తప్పక తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది స్పర్శ ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. ఎంపాక్స్ అనేది ప్రధానంగా చర్మం మీద ప్రభావం చూపుతుంది, తద్వారా బొబ్బలు మరియు దద్దుర్లు వస్తాయి. అయితే కంగారు పడాల్సిన పని లేదు. ఇది ఎలా వ్యాపిస్తుంది మరియు దీని నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో అర్థం చేసుకుంటే దీని సంక్రమణ ప్రమాదాన్ని మనం తగ్గించవచ్చు. ఎంపాక్స్ లక్షణాలు గుర్తించడం ద్వారా మనం ప్రారంభిద్దాం. జ్వరం. ప్రారంభంలో మీకు తేలికపాటి జ్వరం ఉండొచ్చు. ఒళ్ళు నొప్పులు, కండరాలు, కీళ్లు మరియు శరీరంలో తీవ్రమైన నొప్పి ఉండటం సాధారణం. చర్మం మీద బొబ్బలు. మొదట్లో ముఖం, చేతులు మరియు కాళ్ల మీద చిన్న బొబ్బలు వస్తాయి. రోజులు గడిచే కొద్దీ ఈ బొబ్బల్లో ద్రవం చేరుతుంది. తర్వాత ఇవి మాడిపోతాయి, చివరకు మచ్చలు మిగిలిపోతాయి. చర్మం మీద వచ్చే ఈ దద్దుర్లను ఎంకి స్పష్టమైన సంకేతంగా చెప్పొచ్చు. ఇన్ఫెక్షన్ కలిగిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడం వల్ల ఎంపాక్స్ వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ ఉన్నవారిని తాకడం లేదా వాళ్ల దుస్తులు లేదా వాళ్ళు ఉపయోగించిన పరుపు లాంటివి ఉపయోగించడం వల్ల ఇది సోకుతుంది. వ్యాధి సోకిన జంతువులను తాకడం లేదా అవి కొరకడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇటీవలి డేటా ప్రకారం 120 దేశాల్లో 99,176 పైగా ఎంపాక్స్ కేసులు ధృవీకరించారు. ఈ వ్యాధితో దాదాపు 208 మరణాలు నమోదయ్యాయి. మనం జాగ్రత్తగా ఉండాల్సిన మరియు దాని గురించి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యతను ఈ సంఖ్యలు మనకు గుర్తు చేస్తాయి. ఎంపాక్స్ ని నిరోధించడానికి కొన్ని సరళమైన దశలు ఇక్కడ ఉన్నాయి. చక్కటి పరిశుభ్రత పాటించండి. ఎల్లప్పుడూ మీ చేతులను సబ్బు మరియు నీటితో చక్కగా కడుక్కోండి. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులను లేదా వారి వస్తువులను నేరుగా తాకకండి. మీలో ఏవైనా లక్షణాలు, ముఖ్యంగా బొబ్బలు లేదా జ్వరం లాంటివి గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఎంపాక్స్ కోసం నిర్దిష్ట వ్యాక్సిన్ లేనప్పటికీ ప్రారంభంలోనే చికిత్స అనేది ఈ ఇన్ఫెక్షన్ తీవ్రం కాకుండా నిరోధించగలదు.